ఇక్కడ ఇటు వెళ్ళాలా? ఎంత అండి స్ట్రెంగ్త్ ఎంత అండి? 555. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు 535కు కందిపప్పు? సార్ 100కి వచ్చేసి 1.25 kgs సార్. 100 స్టూడెంట్స్కి 1.25 అంటే అప్పుడు మనం ఎన్ని కేజీలు వస్తుంది? 5 అంటే దాదాపు 6 కేజీలు, 6.5 అట్లా వచ్చింది కదండి. 6.5 కిలో రెండిట్లో ఉండాలి కదా కందిపప్పు? ఉండాలి సార్. బాగానే ఉందబ్బా కందిపప్పు. ఇంకే ఒకటే పెరుగు ఇస్తారండి? పెరుగు సార్, సాంబార్ ఉంటుంది సార్. సొరకాయ కూర, సాంబారు, మజ్జిగ సార్. రాత్రి మధ్యాహ్నం అయితే కాడు. ఇది పప్పు, ఇది సాంబార్ సార్. సాంబార్, ముల్లంగి సాంబార్, సొరకాయ కూర ఈరోజు మెనూ సార్. బాగా తింటారండి పిల్లలు? పిల్లలు బాగానే తింటారా? బాగానే ఉందండి, టేస్ట్ ఉంది. ఏం కాదు. 39 గ్రామ్స్. ఆయన ఏమంటారు సార్, ట్రే యావరేజ్ 45 ఉంటే చాలా ఉంటారు వెండర్. లేదండి 1500. 15.80 గ్రామ్స్ ఉండాలి ఒక ట్రే. 80 గ్రామ్స్ అనేది ట్రే వెయిట్. చూడండి ఇది 55, 56, 57 ఉంది. ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అట్లా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ ట్రేది మీకు 1600 గ్రామ్స్ వస్తుంది ట్రే. 16 పైన మాటే, కానీ మనం ఓవరాల్గా చూసేటప్పుడు కొంచెం చూడాలి కదా అంటున్నాను. అర్థమైందా? నేను మీ ఈ విషయంలో కాదన్నాంలే, కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండకూడదు కదా. యావరేజ్గా 45 to 50, 50 to 53 అట్లా ఒక పిల్లోనికి పెద్దది ఇచ్చి ఒక పిల్లోనికి 4 గ్రాములు ఇచ్చి ఒక పిల్లోనికి 60 గ్రాములు ఇస్తే మనం అన్యాయం చేసినట్టు కదా. అది ఏం కాదు 10 గ్రామ్స్ది, కానీ రూల్ చెప్తున్నా విషయం. చిన్న చిన్న అప్పుడప్పుడు ఏమైనా ఉన్నాయా ఎక్స్పైర్ డేట్స్? అన్నీ బాగానే ఉన్నాయి. వెరీ గుడ్. ఎవరు వంటప్పా? ఎంతమంది? నువ్వు మెయిన్ హెడ్ కుక్కా? బాగున్నాయబ్బా, బాగా చేసావు, కూరలు బాగున్నాయి. మంచి కూడా బాగా మేకప్ వేసినావు. వెరీ గుడ్. వాటర్ కింద ఇది ఓల్డ్ బిల్డింగ్, ఇట్స్ నాట్ యూజింగ్ అనమాట. ఇది డిమాలిష్ చేయాలనేది. ఒక 2 ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అవి మీరందరూ ఇక్కడే ఉంటే ఒక 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడతాను, దయవుంచి ఏమనుకోదండి. అందరూ ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడ మాట్లాడుకుంటారండి, ఎవరు అలాంటి ఒక 10 నిమిషాలు ఓన్లీ ఫుడ్ కమిషన్ వాళ్ళు మాత్రం రండి చాలు. ఉండేది ఇంకెవరు లేరనమాట. ఓకే, మీరు నాకు కొన్ని కరెక్ట్గా చెప్పేస్తే టకటక వెళ్ళిపోతాను. ఏదైనా ఉంటే సవరించేసి భవిష్యత్తులో ఏదైనా ఉంటే క్లియర్ చేసి వెళ్ళిపోతాను. అందుకు నేను చాలా క్లియర్గా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇక్కడ భోజనాలు ఎట్లున్నాయి? మెనూ ప్రకారం వస్తున్నాయా? మెనూ ప్రకారం పెడుతున్నారా? మీరు నిజాలు చెప్తేనే నాకు మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఏదో ఎవరు లేరు కదా, మీ స్టాఫ్ ఎవరైనా ఉంటే ఏదైనా అంటారేమో అది ఇది అనేది ఉంటుంది. లేదంటే మీరు అందరితో లెటర్లు రాపేయమంటే రాపిస్తా. అది లెటర్ రాస్తారా, పేపర్లు రాస్తారా, మామూలు ఓరల్గా చెప్తారా? నాకు ఓరల్గా చెప్తారు. ఎట్లుంది ఇక్కడ భోజనాలు? బాగున్నాయా? ఏం ప్రాబ్లం లేదా? నేను 2 రకాల కూర ఉంది ఇప్పుడు, 2 రకాల కూర తిన్నాను. నాకైతే బాగానే అనిపించింది, బాగానే నచ్చింది. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ మీకు ఏదన్నా అంటే బాగలేనిది ఏంది? ఉప్మా ఉందా మీకు ఇక్కడ? ఉప్మా బాగుంటుందా? బాగుంటుంది, నో ప్రాబ్లమా? పురుగులు ఎప్పుడన్నా వస్తున్నాయా? తగినంత పెడుతున్నారా? కూరలకు సరిపోతున్నాయా? చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 100 గ్రామ్స్ వస్తుంది అందరికీ? ఒక 6-7 పీసెస్ వస్తాయా? గ్రేవీ తగినంత ఇస్తూ ఉన్నారా? ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం? మెయిన్గా చట్నీ నీళ్ళు ఏమైనా వస్తుందా? ఇడ్లీలో చట్నీ ఇట్లా ఇడ్లీలు బాగానే ఉంటున్నాయా? అంతా హ్యాపీనా? మరి మీకు మీ హాస్టల్ నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది, సరిగ్గా పెట్టట్లేదు పిల్లలకు అని చెప్పి ఒక కంప్లైంట్ ఐ రిసీవ్డ్. అది దాని మీద నేను ఇక్కడికి వచ్చిన. మరి మీరు చెప్తే కదా ఏమైనా కరెక్ట్గా ఏమైనా ఉంటే చెప్పండి, లేకుంటే అన్నీ బాగున్నాయంటే వెల్ అండ్ గుడ్. మీ కేర్ టేకర్ మంచి ఆయనైనా బాగా చూస్తాడా? పర్లేదా? ఆయన బాగానేనా? మంచి ఫ్రెండ్లీగా ఉంటాడా? అంటే మీకు ఏదైనా బాగా లేకుండా అని చెప్తారా? మీరు పెద్ద పిల్లలు రా, యూ హ్యావ్ ద రైట్, ఫుడ్ రైట్.
మీకు ఫుడ్ రైట్ ఉంది. ఎవరు ఆస్తి ఇవ్వడంలే, ఎవరు సొంత డబ్బు ఇవ్వడంలే. ప్రభుత్వం మీకు రైట్ ఇచ్చింది. మీకు ఇక్కడికి హాస్టల్లో ఉండేందుకు, మీరు ఇటు సీట్ సంపాదించుకొని ఇటు చదువుతూ ఉండేందుకు గాను మీకు ఫుడ్ రైట్ ఉంది అనమాట. మెనూ ప్రకారం సక్రమంగా రావాలి ఖచ్చితంగా అందరికీ. మెనూ డివైడ్ కాకూడదు ఎక్కడ కూడా. మెనూ డివైడ్ కాకూడదు అంటే మీకు అరటిపండు ఉందంటే అరటిపండు రావాలా, రాగి జావ ఉందంటే రాగి జావ రావాలా, ఎగ్ ఉందంటే ఎగ్ రావాలా, చికెన్ ఉందంటే చికెన్ రావాలా, వెజిటబుల్ బిర్యానీ ఆదివారం పూట అది బగర్ రైస్ పెడతారు కదా, అవన్నీ వస్తున్నాయా? తగినంత పెడుతున్నారా? మీకు 200 grams రైస్ వస్తుంది ఒకరికి. 200 grams అంటే ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అనమాట. బాగా సరిపోతుంది. మీకు అవన్నీ వస్తున్నాయా? ఏం ప్రాబ్లం లేదు ఈ హాస్టల్లో. నేను 100 మార్క్స్ వేసుకోవచ్చా? మరి వై దే ఆర్ కెప్ట్ కంప్లైంట్? రామకుప్పం అంబేద్కర్ గురుకుల పాఠశాల స్కూల్లో కొంతమంది స్కూల్ పిల్లలకు కొంతమంది చెప్పడం జరిగింది సార్, ఇక్కడ భోజనాలు సరిగా ఉండడం లేదు, టేస్ట్గా చేయడం లేదు అని చెప్పి ఏదో రాశారు టోటల్గా. అది ఏదో వాళ్ళు మీ ప్రిన్సిపాల్తోనో లేకుంటే మీ టేక్ కేరర్తోనో ఏదో చిన్న ఇబ్బందులు జరిగి కూడా కొంతమంది వాంటెడ్లీ కూడా కొంతమంది గ్రెడ్జ్తో పెడతా ఉంటారు కొన్ని కంప్లైంట్స్ మాకు. అట్లా కాకుండా మీరు స్వచ్ఛంగా మీరు నీట్గా ఏదైనా చెప్తే కనుక నేను నోట్ చేసి మీరు మీ మనసులో అయితే అంతా బాగానే ఉంది అనేది నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ చూసిన పదార్థాలు కూడా అన్ని క్వాలిటీగా ఉన్నాయి, అన్ని ఐఎస్ఐ మార్క్ ఉన్నాయి, మంచిగా FSSAI సర్టిఫికేట్ హోల్డ్లో ఉన్నాయి, అన్నీ కూడా ఎక్స్పైర్ కాకుండా అన్ని చిక్కీస్ కానీ అన్నీ బాగున్నాయి. రైస్ కూడా బాగానే ఉంది. రైస్ ఎప్పుడైనా ముద్ద అవుతుందా? బాగానే ఉంటుంది. రైస్ కూడా బాగా ఉడుకుతూ ఉంది, బాగానే ఉంది కదా. మీకు హ్యాపీగా ఉంది. మీకు 2 బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ డిమాలిజ్ చేయమని చెప్పి అడిగారు. అది నేను చెప్పి కలెక్టర్ గారికి చెప్పి చేపిస్తా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? దోమలు ఏమైనా ఉన్నాయి ఎక్కువ? బాత్రూమ్స్ దూరం ఉన్నాయన్నారు కదా, కొంచెం దూరం కదా బాత్రూమ్స్, అదో సమస్య చెప్పారు. పాములు ఏమైనా కనపడతా ఉన్నాయి ఎప్పుడైనా పాములు? అప్పుడప్పుడు కనపడతాయి. ఆ ఓల్డ్ బిల్డింగ్స్ వల్ల కనపడతా ఉన్నాయని చెప్పి మీ వైస్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేశారు. ఆ బిల్డింగ్స్ నేను రిమూవ్ చేపిస్తాను కలెక్టర్కి చెప్పి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫుడ్ సమస్యలు ముఖ్యంగా, నేను ఫుడ్ సమస్యలు చూసేది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బీ కేర్ఫుల్. ఇది మంచి సమయం, ఇది మీరు మంచిగా చదువుకోవాలా. ఎక్కడో మీ తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడికి వచ్చారంటే మంచి చదువులు చదువుకోవడానికి అన్నప్పుడు మంచిగా చదువుకొని మంచిగా మీ ఫ్యూచర్ చూసుకోవాలి. మీ ఫ్యూచర్కి ఎక్కడ ప్రాబ్లం జరగకుండా మీ ఫ్యూచర్ బాగుండాలంటే ఈ ప్రీషియస్ టైం ఇది. ఈ టైంలోనే మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే కనుక మీ తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, పొలాలు చేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. అవి చేయకూడదు. మా పిల్లలు కొంచెం చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి బాగుపడాలని మిమ్మల్ని ఇక్కడ ఎంతో ఇష్టంగా వదిలేరు. మీరు కూడా మీ తల్లిదండ్రులను వదిలేసి ఆ ప్రేమ ఆప్యాయతలకు దూరమై ఇక్కడ ఉన్నారంటే చదువుకోవడానికి కోసం. చదువు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం భోజనాలు కూడా బాగుండాలి అందరికీ అనేది ఫుడ్ కమిషన్ ఇంపార్టెంట్. ఇది రైట్, ఫుడ్ రైట్ అనమాట. ఈ ఫుడ్ రైట్లో ఎక్కడ డీవియేషన్ జరిగితే కనుక ఫుడ్ కమిషన్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే, తెలుసు కదా మీకు నెంబర్ తెలుసా? ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ తెలుసా? రాసుకోండి, 9490555117. అదో అక్కడ ఒక బోర్డు, అక్కడ ఒక బోర్డులో 2 స్టిక్కర్లు కనిపించాం. అదో అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంటాయి మా నెంబర్లు. మేము వేటి మీద పనిచేస్తాం అనేది కూడా ఆడంతా క్లియర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే బ్రాడ్గా కంప్లైంట్ పెట్టచ్చు. రూపాయి బియ్యం ఉన్నాయి కదా, ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యంలో ఏమైనా అవకతవకలు జరిగినా కంప్లైంట్ చేయొచ్చు. అంగన్వాడీ వ్యవస్థ ఉంది కదా, దాంట్లో ఏదైనా కానీ మెనూ ప్రకారం కాకుండా మీ తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలో, వదినలో, అన్నపిల్లలు, అక్కపిల్లలు ఎవరైనా వెళ్తారు కదా అక్కడికి, అక్కడైనా పొరపాటు జరిగినా కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు. మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, జగనన్న గోరుముద్ద అని చెప్పేసి హై స్కూళ్ళల్లో జరుగుతూ ఉంది. స్కూళ్ళల్లో అక్కడ మీ తమ్ముళ్ళు ఎవరైనా చెల్లెళ్ళు పోతూ ఉంటారు కదా, అక్కడ ఏదైనా మెనూ డివేట్ అయినా కానీ మీకు అక్కడ నుంచి కూడా కంప్లైంట్ చేయొచ్చు మీరు. ఓకే, ఇలా వెల్ఫేర్ హాస్టల్స్, ఈ హాస్టల్స్లో ఎక్కడ పొరపాటు జరిగినా అని ఇవన్నీ కూడా మేము ఫుడ్ కమిషన్ అనేది సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. యాక్ట్ ఉంటుంది, సస్పెండ్ చేస్తాం అధికారులను, ఫైన్లు వేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. కేసులు పెడతాం. ఇంత పెద్ద సిస్టమ్ ఇది. ఫుడ్ కమిషన్ అనేది ఒక స్పెషల్ యాక్ట్. ఈ యాక్ట్ మీలాంటి సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదివే పిల్లలు మీ రైట్స్ మీరు మిస్ కాకుండా మంచిగా అన్ని భోజనాలు బాగా తినాలా. ఎందుకంటే మీకు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం, అవి ఈ మెనూ ప్రకారం మీకు వడ్డించాలన్నీ. ఓకేనా? అంతా ఓకేనా? హ్యాపీ? కెన్ ఐ మూవ్? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్.